నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్ వెంట జనం, వైసీపీలో జోష్. ఉత్తరాంధ్ర వైపు విజయసాయి చూస్తున్నారా? దీనిని అంగీకరించడం అంటారా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట జనమే జనం. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం వెల్లువెత్తుతున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళినా, రాప్తాడ్లో వివాహానికి వెళ్ళినా ఆయన చూడ్డానికి, కరచాలనం చేయడానికి ప్రజలు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. జగన్లో జనాన్ని ఆకర్షించే మహత్తు ఉంది. అయితే ఒక్కోసారి జనాన్ని ఆయనే పట్టించుకోరు. జనం మాత్రం ఎప్పుడూ ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు వైసీపీ పడిపోవడంతో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై సహజంగానే ఆందోళన. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాల్ని అందుకోవడంలో తక్కువ సమయంలోనే విఫలమైందన్న నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. మరోవైపు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఆందోళనలకు వైఎస్ జగన్ పిలుపు ఇవ్వడం, అవి సక్సెస్ అవుతుండడం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై వివిధ సందర్భాల్లో గుంటూరు, చిత్తూరు, అలాగే పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు జనం వెల్లువెత్తారు. జగన్ పర్యటనలపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వ్యతిరేకతను సృష్టించాలనే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవన్నీ వైసీపీకి రాజకీయంగా లాభిస్తుండడం విశేషం. పైగా జగన్పై అసత్య ప్రచారాలు ప్రత్యర్థుల ఓర్వలేనితనాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతోంది. గతంలో మాదిరిగా జగన్ పర్యటనల్లో ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపిస్తుండడం ప్రత్యర్థుల్లో భయాన్ని సృష్టిస్తోంది. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారనే భయం ప్రత్యర్థుల్ని 3 ఏళ్లకు ముందు నుంచే వెంటాడుతోంది. జగన్ పర్యటనల్లో జనం కనిపిస్తుండడంతో వైసీపీలో సహజంగానే ఉత్సాహం ఉరకలెత్తిస్తోంది. మళ్ళీ తమదే అధికారం అనే ధీమా ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడిలో కనిపిస్తోంది. అందుకే ఈ దఫా అధికారంలోకి వస్తే దబిడి దిబిడే అని ప్రత్యర్థుల్ని వైసీపీ శ్రేణులు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. తమకు కావలసిన పనుల్ని చేసుకుంటున్నారు. కొన్ని విషయాల్లో ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తలంపులో ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నవారు ఎవరు తరువాత కాలంలో కొన్నాళ్ళు మౌనంగా ఉన్నా తిరిగి ఏదో రూపంలో రాజకీయాల్లోకి రావడం అన్నది అంటూ ఉంటుంది. విజయసాయిరెడ్డి విషయంలో ఇలాగే జరుగుతుంది అన్నది అయితే లేదు, కానీ జరగదు అని కూడా ఎవరు కొట్టి పారేయలేరని అంటున్నారు. ఆయనకు ఉత్తరాంధ్రతో మంచి అనుబంధం ఉంది. ఆయన 2016లో రాజ్యసభ సభ్యుడు అయ్యాక విశాఖకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచే దాదాపు 6-7 ఏళ్లు వైసీపీ రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఒక దశలో ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారని వార్తలొచ్చాయి. అయితే 2022లో ఆయనను పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా చేశారు. 2024లో వైసీపీ ఓటమి పాలైంది. విజయసాయిరెడ్డి ఈ ఏడాది జనవరిలో వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చాలా కాలం మౌనంగా ఉన్న ఆయన ఆదివారం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం వారి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఒక భవనం నిర్మాణం కోసం తన సొంత నిధులు ఇస్తాను అని చెప్పారు. రాజకీయాల్లో ప్రస్తుతానికి లేను, కానీ అవసరమైతే సొంత పార్టీ కూడా పెడతాను అని ఆయన ప్రకటించడం విశేషం. రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఈ ప్రకటన చేయడంతో పాటు రాజకీయంగా యాక్టివ్ అవుతాను అన్న సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఆయన శ్రీకాకుళంలో ఒక సామాజిక వర్గం భవనానికి నిధులు ఇస్తానని చెప్పడం వంటివి చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీద ఆయన మక్కువ చూపిస్తున్నారు అని అంటున్నారు. 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. 2 సార్లు లోక్సభ సభ్యుడు అయిన ఆయన లోక్సభకు పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటున్నారా అనేది కూడా చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి మంచి వ్యూహకర్త అనేది తెలిసిందే. ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన రాజకీయంగా మరోసారి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్రాంతాన్ని రాజకీయ వేదికగా చేసుకుంటారా అన్నది కూడా డిస్కషన్గా ఉంది. ఒక నేరానికి సంబంధించి పోలీసులు విచారణ సాగిస్తున్నప్పుడు అరెస్ట్ అయిన నిందితుడిని కస్టడీలోకి తీసుకుని అతని నుంచి వివరాలు రాబట్టడం సహజం. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కేసును విచారిస్తున్న పోలీసులు కూడా కీలక నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ఆ మేరకు వివరాలు రాబడుతున్నారు. అరెస్ట్ అయిన తొలినాటి నుంచి ఆయన వెనుక జోగి రమేష్ ఉండి ఈ కల్తీ లిక్కర్ దందా నడిపించినట్లుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాగని జనార్దన్ రావు చెప్పినట్లుగా మీడియాకు లీకులు ఇస్తూనే వచ్చారు.
అయితే విచారణ పర్వంలో ఎలాంటి పని జరిగితే దానిని ఎలాంటి మాటలతో అభివర్ణించాలి అనేది ఇప్పుడు చాలా తమాషాగా కనిపిస్తోంది. జనార్దన్ రావు విషయంలో అంగీకరించారు అనే పదం వాడడం ద్వారా జోగి రమేష్ ప్రధాన నిందితుడని రంగు పొలమడానికి మీడియా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. విచారణలో నిందితుడు అంగీకరించడం అంటే ఏంటి? పోలీసులు తమ ఇతర మార్గాల్లో కొన్ని ఆధారాలను సేకరించి వాటిని ఎదుట పెట్టి ప్రశ్నలు అడిగితే అవునని ఒప్పుకుంటే దానిని అంగీకరించడం అనాలి. అంతే తప్ప నిందితుడే కొన్ని విషయాలు చెబితే వెల్లడించారు అనాలి. నిందితుడు వెల్లడించే సంగతులు మరొక వ్యక్తి మీద నిందలు వేసేలా ఉంటే ఆరోపించారు అనాలి. కానీ ఇక్కడ మీడియా లక్ష్యాలు వేరు. అచ్చంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం ఒక్కటే వారికి కావాలి. అందుకే ఏమాత్రం విచక్షణ లేకుండా రాతలు రాస్తున్నారు. జనార్దన్ రావుకు సంబంధించి పోలీసుల వద్ద ఉన్న ఏకైక ఆధారం ఆయన బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసిన లావాదేవీలు మాత్రమే. ఆ నగదును కల్తీ మద్యం నింపడానికి అవసరమైన సీసాలు, వాటికి కావలసిన లేబుల్స్ తదితరం కొనడానికి వెచ్చించినట్లుగా పోలీసులే చెప్తున్నారు. అదే సమయంలో అలా విత్డ్రా చేసిన సొమ్మును జోగి రమేష్ సోదరులకు ఇచ్చినట్లుగా ఇప్పుడు బయటకు వస్తుంది. విత్డ్రా చేసినట్లుగా గుర్తించడం వరకు వాస్తవం. అయితే జోగి రమేష్కి ఇచ్చినట్లుగా పోలీసుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవు. అలాంటిది ఒకవేళ జనార్దన్ రావు చెప్పి ఉన్నా ఆరోపించారనో వెల్లడించారనో అనకుండా అంగీకరించారు అని చెప్పడం తమాషాగా ఉంది. ఈ డొంక తిరుగుడు మాటలను గమనిస్తే పోలీసులు జోగి రమేష్ను బుక్ చేయడానికి బలవంతంగా అతనితో ఇలా చెప్పిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల ప్రీత్యర్థం ఇలాంటి టక్కుటమారా విద్యలు ప్రదర్శించడం కొత్తేమీ కాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.